యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడెప్పుడైతే ధర్మం క్షీణించునో అధర్మం ప్రబలునో ఓ అర్జున, ఆ సమయంలో నన్ను నేను సృజించుకుంటాను. శిశుపాలుడి 100వ తప్పుకి శ్రీకృష్ణ పరమాత్మ తన సుదర్శన చక్రంతో వధించినట్టు పహల్గామ్ అనే 100వ తప్పుకి భారత్ S-400 అనే సుదర్శన చక్రంతో పాకిస్తాన్ ఉగ్రవాద మూలాలనే వధించింది. ఆపరేషన్ సింధూర్ నుంచి మొన్న మోదీ గారి స్పీచ్ వరకు ఒక్కసారి కళ్ళు మూసుకొని మన తిరంగాని తలుచుకుంటే ఇది కదా మన భారత్ అంటే అనే ఒక గర్వంతో కూడిన ఎమోషన్ వస్తుంది. ఈ వీడియో చేయడానికి ఎందుకు అంత టైం పట్టిందంటే ఎప్పుడూ లేనంత విధంగా దీని గురించి న్యూస్లో, ఇంటర్నెట్లో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఇన్ఫర్మేషన్ ఒక ఫ్లడ్ లాగా వచ్చింది. అండ్ దీనిలో చాలా వరకు ఊహాగానాలు ఉన్నాయి. సో టైం పట్టినా సరే కాస్త నిదానంగా ఆగి ప్రాపర్ ఇన్ఫర్మేషన్తో వీడియో చేద్దామని టైం తీసుకున్నాను. న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయనే డబ్బా కొట్టుకునే పాకిస్తాన్ ఇప్పుడు ఎందుకు కాళ్ళ బేరానికి వచ్చింది? అసలు అమెరికా ఎందుకు ఇంటర్ఫియర్ అయింది? మోదీ గారి స్పీచ్లో ఏముంది? మనం గర్వపడాల్సిన టైంలో కాంగ్రెస్ ప్లే చేసిన చీప్ ట్రిక్స్ అని మన ఇంటి దొంగలు కొంతమంది ఎందుకు ఏడుస్తున్నారు అన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మన వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వాల్యుబుల్ కంటెంట్ ఇచ్చే బాధ్యత నాది. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? ఆపరేషన్ సింధూర్ 1.0 చేసి మనం వాళ్ళని ఎలా ప్రెసిషన్తో కొట్టాం, తిరిగి వాళ్ళు చేసిన అటాక్స్ని ఆపరేషన్ సింధూర్ 2.0లో ఎలా ఎయిర్ ఇంటర్సెప్ట్ చేసాం, S-400 అనే సుదర్శన్ చక్రం ఎలా పనిచేసింది అని ఆల్మోస్ట్ ఈ పార్ట్కే మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో మనం ఈ పార్ట్ని స్కిప్ చేసి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. అదే ఆపరేషన్ సింధూర్ 3.0. మన సివిలియన్స్ని టార్గెట్ అటాక్ చేసినందుకు ఆపరేషన్ సింధూర్ 3.0 చేసి వాళ్ళ 11 ఎయిర్ బేసెస్ని నేలమట్టం చేసాం. నెక్స్ట్ మన మీద అటాక్ చేయడానికి పాకిస్తాన్కి ఏం మిగలలేదు. అక్కడ మనం ఆన్ ఫేస్ ముందు నుంచి వేస్తుంటే మరోపక్క బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వెనక నుంచి వేస్తున్నారు. అండ్ మొన్న May 14న బలోచిస్తాన్ ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకుంది. మేము ప్రౌడ్ ఇండియన్ బలోక్స్ అని, 7 శతాబ్దాలుగా పాకిస్తాన్ అట్రాసిటీస్ అండ్ ఆపరేషన్ వల్ల మా ఐడెంటిటీ మాకు రాలేదని, అందుకే ఫైనలీ ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకుని సపోర్ట్ కోసం భారత్ అండ్ అదర్ కంట్రీస్ని రిక్వెస్ట్ చేసింది. సో ఇప్పటి నుంచి బలోచిస్తాన్ పాకిస్తాన్కి సంబంధం లేదు. ఫ్రమ్ నౌ ఆన్ ఇట్స్ రిపబ్లిక్ ఆఫ్ బలోచిస్తాన్. సరే, అది పక్కన పెట్టండి. ఈ రేంజ్ బ్యాటింగ్ని తట్టుకోలేక పాకిస్తాన్ DGMO మన గవర్నమెంట్ని కాంటాక్ట్ అయ్యి స్ట్రైక్స్ ఆపేయమని అడుక్కుంది. మనం వాళ్ళని కుక్కల్ని దేకినట్టు కూడా దేకమని తెలిసి సేఫ్ సైడ్ కోసం USని కూడా కాంటాక్ట్ అయ్యి అక్కడ కూడా అడుక్కున్నారు. వాళ్ళు ఏం చేస్తే ఒప్పుకున్నారు ఏంటో మరి. స్ట్రైక్స్నే డిఫెండ్ చేసుకోలేని వీళ్ళది ఒక బతుకు. మనం కూడా అక్కడ కొట్టడానికి ఇంకేం మిగలలేదు కాబట్టి ఒక చిన్న పాజ్ ఇచ్చాం. ఊళ్ళో పెళ్ళికి కుక్కలడావిడిలాగా మనం రిటాలియేషన్ ఆపేసిన తర్వాత ట్రంప్ తాత ట్వీట్ పెట్టి యాజ్ యూజువల్ క్రెడిట్స్ దుబ్బేశాడు. నెక్స్ట్ KA పాల్ సీన్లోకి వస్తాడు అనుకున్నాను కానీ రాలేదు. అసలు US ఇన్వాల్వ్ అవ్వడానికి మెయిన్గా 4 రీజన్స్ ఉన్నాయి. 1, పాకిస్తాన్కి వాళ్ళు సప్లై చేసిన వెపన్స్ కోసం. 2, ప్రపంచంలో ఎక్కడేం జరిగినా వేలు పెట్టి తన ఆధిపత్యం చూపించుకోవడం కోసం. 3, IMF ఇచ్చిన 2.4 బిలియన్ ఫండింగ్ కోసం. అండ్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, మోదీ కనుక వార్ డిక్లేర్ చేస్తే గ్లోబలీ తన పొజిషన్ రాక్ సాలిడ్ అవుతుందని US భయం. పాకిస్తాన్ ఓడిపోతే USకి ఇదంతా బొక్క. అంతేగాని పాకిస్తాన్ మీద ప్రేమతో కాదు. అయినా పాకిస్తాన్ని ప్రేమించి మనతో విరోధం పెట్టుకునే అంత సీను USకి లేదు. 13th May గవర్నమెంట్ ఆఫ్ పాకిస్తాన్ రిలీజ్ చేసినట్టు ఒక లెటర్ ఇంటర్నెట్లో తెగ వైరల్ అయింది. కిరానా హిల్స్ అనే ప్రాంతం మీద మనం స్ట్రైక్ చేసినట్టు, దానివల్ల అక్కడున్న పాక్ న్యూక్లియర్ వెపనరీ డ్యామేజ్ అయ్యి న్యూక్లియర్ రేడియేషన్ లీక్ అవుతున్నట్టు, సో దాని చుట్టూ ఉన్న ప్రజలంతా అలర్ట్గా ఉండాలని దాంట్లో ఉంది. మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాన్ని డినై చేసింది. అయినా మనం స్ట్రైక్స్ చేసింది ఓన్లీ ఎయిర్ బేసెస్ పైనే. కిరానా హిల్స్ అసలు మన సిలబస్లోనే లేదు. అయినా ఆ లెటర్స్ చదివితే బుర్రునోడు ఎవరికైనా అర్థమవుతుంది అది ఫ్యాబ్రికేటెడ్ అని. అన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్, గ్రామటికల్ మిస్టేక్స్. చదువుకుని బాగుపడనరా అంటే మదర్సాలు పెట్టి టెర్రరిస్ట్ ట్రైనింగ్లు ఇస్తుంటే ఇంకా చదువు ఎక్కడి నుంచి వస్తుంది? సో న్యూక్లియర్ లీక్ గురించి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే ఎక్కడా లేదు. స్ట్రైక్స్ పాజ్ చేసింది పాకిస్తాన్ పైన మాత్రమే, టెర్రరిస్టుల పైన కాదు. ఆపరేషన్ కిల్లర్లో లష్కర్-e-తైబాకి చెందిన 3 టెర్రరిస్టులని మన ఆర్మీ ఎలిమినేట్ చేసింది. ఇందులో పహల్గామ్ టెర్రర్ అటాక్ మాస్టర్ మైండ్ అయిన TRF టాప్ కమాండర్ షాహిద్ కుత్తే ఒకడు. పేరులోనే కుత్తే ఉంది, కుక్క జావ్ వచ్చాడు. రీసెంట్గా మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు లక్నోలో బ్రహ్మోస్ మిసైల్ ఫెసిలిటీని ఇనాగ్రేట్ చేశారు. ఇంకా మన మిసైల్స్ని మనమే తయారు చేసుకుంటాం. దట్ ఈస్ అవర్ ఆత్మనిర్భర్ భారత్. ఆపరేషన్ సింధూర్లో బ్రహ్మోస్ మిసైల్ పవర్ చూసి 17 కంట్రీస్ దాన్ని కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఇది జస్ట్ టీజర్ మాత్రమే. కాంగ్రెస్కి ఫ్యూచర్ బొమ్మ IMAX 4Dలో కనిపించింది.
మోదీ గవర్నమెంట్ రఫేల్ ఫైటర్ జెట్స్ S-400 కొంటున్న టైంలో కాంగ్రెస్ ఎంత అపోజ్ చేసిందో గుర్తుందిగా. ఇప్పుడు అదే మనల్ని కాపాడింది. కాంగ్రెస్ పార్టీ ఉన్న ఎగ్జిస్టెన్స్ కూడా ఎక్కడ కోల్పోతుందా అని ఒక కామెడీ ప్రోపగాండా ట్రెండ్ చేయాలని చూస్తుంది. మోదీ యూఎస్కి భయపడి స్ట్రైక్స్ ఆపేశాడు. అదే మా ఇందిరాగాంధీ ఉండింటే డైరెక్ట్ వార్ డిక్లేర్ చేసేది. ఇందిరాగాంధీ సార్, ఐరన్ లేడీ సార్ అంటూ సోషల్ మీడియాలో స్పామ్ చేస్తున్నారు. వాళ్ళ సరదా కోసమే చెప్తున్నా, 1971 ఇండో పాకిస్తాన్ వార్లో సరెండర్ అయిపోయిన 93,000 పాకిస్తానీ సోల్జర్స్ని ఒక్క గీత కూడా పడకుండా పాకిస్తాన్కి అప్పగిచ్చింది. అదే వార్లో పాకిస్తాన్కి పట్టుబడ్డ మన 54 మంది సోల్జర్స్ని మాత్రం వెనక్కి తీసుకురాలేకపోయింది మన సో కాల్డ్ ఐరన్ లేడీ ఇందిరాగాంధీ. వాళ్ళ కోసం వాళ్ళ ఫ్యామిలీస్ ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. అసలు బ్రతికున్నారో లేదో కూడా తెలియదు. అదే పాకిస్తాన్కి మన అభినందన్ వర్తమాన్ పట్టుబడినప్పుడు మోదీ గవర్నమెంట్ వెనక్కి తీసుకొచ్చింది. అంతెందుకు, మన April 23న ఫిరోజ్పూర్ బార్డర్ దగ్గర పాకిస్తానీ రేంజర్స్కి పట్టుబడ్డ మన జవాన్ పూర్ణం కుమార్ షాని మొన్న May 14న అటారీ వాగా బార్డర్ దగ్గర పీస్ఫుల్గా మనకు అప్పగించారు. అది మోదీ గవర్నమెంట్ పవర్ అంటే. మన దేశానికి టెర్రరిస్టులు కొట్టే దొంగ దెబ్బ కంటే మనతోనే ఉంటూ మన దేశానికి చేసే నమ్మక ద్రోహమే ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది. అన్ఫార్చునేట్లీ వీళ్ళ మీద ఎటువంటి ఆపరేషన్ సింధూర్లు జరగవనే ధైర్యం వీళ్ళకి. మన ఇంటి దొంగల లిస్టులో ఫస్ట్ ఉంటాడు ప్రకాష్ రాజు. బయట ఎథిస్ట్ అని చెప్పుకున్నా ఫాలో అయ్యేది మాత్రం క్రిస్టియానిటీ. మనకి ప్రాబ్లం ఫాలో అయ్యే మతం వల్ల కాదు, ఆ ప్రొవోకేటివ్ నేచర్ వల్ల. బాలీవుడ్ సెలబ్రిటీస్ అయితే చుప్చాప్ ఉన్నారు. ఎక్కడేం మాట్లాడితే వాళ్ళ ఇంటర్నేషనల్ ఫ్యాన్ బేస్ ఎక్కడ దెబ్బతింటుందో అని. వాళ్ళ బెట్టింగ్ ప్రమోషన్లు, వాళ్ళ సరదాలు వాళ్ళు. ఇంకా తులసి చందు అయితే మనం పాకిస్తాన్ మీద చేసేది యుద్ధోన్మాదం అంట. అంటే వాళ్ళు వచ్చి మనల్ని వేసేస్తున్నా కూడా శాంతి శాంతి అనాలంట, లేకపోతే లాసు వస్తుందంట. శాంతి శాంతి అని సైలెంట్గా ఉంటే లాభాలు వచ్చేస్తాయా? సైనికులు చనిపోయినప్పుడు వాళ్ళకి నివాళులు అర్పించడం కాదు, వాళ్ళ ప్రాణాలని బలివ్వడానికి మనం యుద్ధోన్మాదులుగా మారడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇక్కడ ఆలోచించాలి. అవును, ఆలోచించాలి. వీళ్ళు ఇండియాకి పనిచేస్తున్నారా పాకిస్తాన్కి పనిచేస్తున్నారా ఖచ్చితంగా ఆలోచించాలి. అయినా మన వాళ్ళు అంతా ఆలోచించకుండా ఏం డెసిషన్స్ తీసుకోవట్లేదు. ది సో కాల్డ్ శాంతి గురించి మోదీ గారు ఏమన్నారో తెలుసా? బుద్ధుడు మనకి శాంతి మార్గాన్ని చూపాడు, కానీ శాంతి కోసం బలం కూడా తప్పనిసరి అన్నాడు. భగవాన్ బుద్ధనే హమే శాంతి కా రాస్తా దిఖాయా హై. శాంతి కా మార్గ్ భీ శక్తి సే హోకర్ జాతా హై. పాకిస్తాన్ నంబర్స్ +92 నుంచి మనకు కాల్స్ కూడా వస్తున్నాయి. రీసెంట్గా తిరుపతిలో ఒకరికి కాల్ వచ్చింది. ఆయన పేరు మాత్రమే కాకుండా వాళ్ళ భార్య పిల్లల పేర్లు కూడా చెప్పి మీ ఇంటి మీద మీ చుట్టుపక్కల మీద బాంబులు వేస్తామని చెప్పారంట. సో ఏ రేంజ్లో వాళ్ళ నిఘా ఉందో ఆలోచించండి. పాకిస్తాన్ స్లీపర్ సెల్స్ మన పక్కిళ్ళలోనే ఉండొచ్చు, లేదా మనతో పాటు పనిచేస్తూ ఉండొచ్చు కూడా. సో జాగ్రత్తగా ఉండండి. అనుమానం వచ్చిన వెంటనే యాక్షన్ తీసుకోండి. ఆఫ్టర్ ద సీజ్ ఫైర్ 12th May మోదీ గారి స్పీచ్ పాకిస్తాన్కి మాత్రమే కాదు, ఇండైరెక్ట్గా యూఎస్కి కూడా. మోదీ గారు ఎగ్జాక్ట్గా అన్న మాటలు ఇవి. ఇకపైన ఒక్క టెర్రరిస్ట్ భారత్లో అడుగుపెట్టినా అది పాకిస్తాన్ రెస్పాన్సిబిలిటీనే. పాకిస్తాన్ తన ఉనికిని కాపాడుకోవాలి అంటే టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డిస్మాంటిల్ చేయాల్సిందే. పాకిస్తాన్ న్యూక్లియర్ బ్లాక్మెయిల్కి భారత్ భయపడదు. టెర్రర్ అండ్ టాక్స్ కెనాట్ గో టుగెదర్. టెర్రర్ అండ్ ట్రేడ్ కెనాట్ గో టుగెదర్. వాటర్ అండ్ బ్లడ్ కెనాట్ ఫ్లో టుగెదర్. పాకిస్తాన్తో ఫర్దర్గా ఏమైనా టాక్స్ ఉంటే అది ఓన్లీ 2 విషయాల గురించే. ఒకటి టెర్రర్, 2 పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్. బుద్ధ పూర్ణిమ రోజు ఇచ్చిన స్పీచ్లో పీస్ గురించి చెప్తూ కంక్లూడ్ చేశారు. భగవాన్ బుద్ధ షోడ్ us the path of peace, but the path of peace also requires strength and determination. 13th May పాకిస్తాన్ డిస్ట్రాయ్ చేసిందని చెప్పుకుంటున్న అదంపూర్ ఎయిర్ బేస్కి మోదీ గారు విజిట్ చేసి మన సోల్జర్స్ని S-400 మెషిన్ని అడ్రస్ చేస్తూ మాట్లాడారు. जब भारत के सैनिक मां भारती की जय बोलते हैं, न्यूक्लियर ब्लैकमेल की धमकी की हवा निकाल देती है. ये भारत की नीति, नियत, मानवता पर हमला होता है तो ये भारत युद्ध के मोर्चे पर दुश्मन को मिट्टी में मिलाना भी अच्छी तरह जानता है. అది జస్ట్ క్యాజువల్ విజిట్ కాదు. పాకిస్తాన్ చేసిన ఫాల్స్ క్లెయిమ్ని నమ్మిన టర్కీ, చైనా అండ్ మిగతా ఇంటర్నేషనల్ మీడియాకి ఒక స్ట్రాంగ్ మెసేజ్. మోదీ గారి పని ఆయన లెవెల్లో స్టార్ట్ చేశారు. ఇంటి దొంగల పని మనం చూసుకుందాం. ఇట్స్ ద రైట్ టైం. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మీ ఒపీనియన్స్, సజెషన్స్ కమెంట్ బాక్స్లో రాయండి. నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, సో దట్ మనకి రీచ్ పెరిగి ఎక్కువ విజిబిలిటీ వస్తుంది. నమస్కారం.